వెల్కమ్ టు మై డ్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు నాకు నవ్వు కలుగ చేసిన ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనం అండి. అవునండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను. అవునండి, ఇక్కడ శారా మరి ఈ మాట మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, యెహోవా తాను సెలవిచ్చిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసిన ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతియే అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడిన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. అవునండి, మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆమె చాలా ముసలితనంలో ఇంకా హోప్ లేదు, ఇంకా నిరీక్షణ లేదు, ఇది జరగదు, ఇది ఎలా జరుగుతుంది. మరి ఆ టైంలో మరి దేవుడు అంటండి ఆమె యొక్క గర్భాన్ని తెరవడం జరిగిందంటండి. అవునండి, మరి అబ్రహాము గారి వయస్సు మరి అప్పుడు 100 years అంటండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమండి. అవునండి, నిరీక్షణే లేని టైంలో ఇది ఇంపాసిబుల్ అనే టైంలో మరి దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిపించినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను. అవునండి, శారా కొన్ని సంవత్సరాలు మరి తన వృద్ధాప్యం వరకు కూడా ఆమె బిడ్డలు కనని స్త్రీగా మరి ఆవిడ ఉండిపోయిందండి. కానీ ఎప్పుడైతే తనకు కుమారుడు పుట్టారో ఆమెకంటండి చక్కగా నోటి నిండా నవ్వు వచ్చిందంటండి. దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను. అవునండి, మరి ఆమె అంటుంది, ఆమె ఇక్కడ ఎవరిని మహింపరుస్తుందంటే దేవుణ్ణి మహింపరుస్తుందండి. అవునండి, తన నవ్వుకి కారణం ఎవరంటే దేవుడు చేసిన కార్యం అండి. అవునండి, ఈరోజు మీరు దుఃఖంలో ఉన్నారా, మీ హృదయం నలిగిపోతుందా, మరి దేవుడు మరి నవ్వు కలుగ చేయడానికి ఆయన సమర్థుడండి. అవునండి, మనం కూడా ఈ సాక్ష్యం చెప్పొచ్చు, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను అని చెప్పి. అవునండి, మరి మనం విశ్వసించి మనం ఈ వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, నా నోటి నిండా మీరు నాకు నవ్వు దయచేయండి ప్రభా. మరి శారా ఎన్నో సంవత్సరాలు ఆమె దుఃఖంలో ఉంది, కానీ మీరు నోటి నిండా నవ్వు ఇచ్చారు. ఆ విధంగా మరి మా నోటి నిండా నవ్వు మాకు దయచేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవచ్చండి. ఓకేనండి, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, యేసయ్యా, శారాకి ప్రభా నోటి నిండా నవ్వు ఇచ్చారు తండ్రి. అవును ప్రభా, దేవా తండ్రి, నైనా ప్రభా, యేసయ్యా, దేవా తండ్రి, ఎన్నో సంవత్సరంలో తండ్రి ఆమె బిడ్డలు కనని స్త్రీగా ఉండిపోయింది, కానీ ఆమె యొక్క గర్భమును తండ్రి వృద్ధాప్యంలో మీరు తెచ్చారయ్యా. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మరి నాయన ఎవరైతే నా నోటి నిండా నవ్వు ఉంటే బాగుంటుంది, నా దేవుడు కలగ చేస్తే బాగుండని అనుకుంటున్నారేమో తండ్రి, దేవా వారి మనవి ప్రభా మీరు ఆలకిస్తున్నందుకు వందనాలయ్యా. దేవా, వారి కార్యములు సఫలమై తండ్రి వారి నోటి నిండా నవ్వు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.